మధ్య కేవలం ఒక బిల్డింగ్ నో గ్రూప్ ఆఫ్ బిల్డింగ్స్ నే మేము టార్గెట్ చేసాం, అక్కడ ఉన్న సామాన్య పౌరులకి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు జనావాసాల మధ్య మీరు దాక్కున్నా మేము వచ్చి కొడతాము అనేది ఇక్కడ భారతదేశానికి ఆ శక్తి ఉంది అనేది ఇక్కడ స్పష్టమైపోయింది. కాకపోతే తీవ్రవాదుల్ని అలర్ట్ చేయాలి. మీరు ఇష్టానుసారం మీ ఇష్టం వచ్చినట్లు సరిహద్దులు దాటి దాడులు చేస్తే మేము ఊరుకోమనే సందేశమే కదా ఇవ్వాలి. ఇప్పుడు మీరు జాగ్రత్త పడాలి అనంటే మీరు చాలా సొఫిస్టికేటెడ్ గా వచ్చి దాడులు చేయాలని కాదు కదా. వాళ్ళని ఈ దాడులకు పాల్పడకుండా జాగ్రత్త వాళ్ళని బెదిరించే ప్రయత్నం ఈరోజు భారతదేశం చేసింది. వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకున్నా ఇంకేదైనా చర్యకి పాల్పడే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకొని చేయాలి. వాళ్ళకి మద్దతు ఇస్తున్న పాకిస్తాన్ సైన్యం గాని పాకిస్తాన్ ప్రభుత్వం గాని భవిష్యత్తులో ఇటువంటివి జరిగితే భారతదేశం ఊరుకోదనే సందేశం వెళ్ళినప్పుడు వాళ్ళు ఎయిదర్ దే హావ్ టు టేక్ టూ మచ్ ప్రికాషన్స్ ఇటువంటివి ఏమైనా ప్లాన్ చేసినప్పుడు, లేకపోతే చేయకుండా ఊరుకుంటే మంచిది, ఎందుకు వచ్చిన తలనొప్పి అని అనుకోవాలి. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్లు పార్థసారథి గారు, పాకిస్తాన్ సైన్యం కూడా కొంతమంది శాలరీస్ తీసుకొని వెళ్ళిపోయారు, కొంతమంది మాత్రమే ఉన్నారంటే దీన్ని చూస్తుంటే కొంత భయాందోళనలో ఉన్నట్లే తెలుస్తుంది కదా. ఒకవేళ భారత్ యుద్ధానికి దిగితే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతుందని అనుకోవచ్చు? ఇప్పుడు పాకిస్తాన్ రోడ్డు మీద భిక్షపాత్ర పట్టుకొని ఉందనేది తెలుసు. ఒక 2 రోజుల్లో IMF వాళ్ళకి బెయిల్అవుట్ ప్యాకేజ్ ఇస్తే తప్ప పాకిస్తాన్ మనుగడ సాగించే పరిస్థితి లేదు. మరి ఆ బెయిల్అవుట్ ప్యాకేజ్ సంబంధించి ఏం జరగబోతోంది అన్న ఆందోళన పాకిస్తాన్ ప్రభుత్వంతో ఉంది. ఈ రోజు మనకు వస్తున్న సమాచారం ఏంటి, 4 నుంచి 5 రోజులకు మించి యుద్ధాన్ని చేసే పరిస్థితి పాకిస్తాన్ లేదు. పాకిస్తాన్ దగ్గర ఉన్న ఆయుధాలను కూడా యుక్రెయిన్ కు అమ్ముకున్నారు డబ్బుల కోసం, డబ్బులు లేకపోతే అన్న సమాచారం కూడా ఈ రోజు మన గూఢాచార వర్గాల వద్ద ఉంది. అంటే ఆయుధ సామాగ్రి కూడా వాళ్ళు అమ్ముకునే పరిస్థితి, అంత దుస్థితిలో పాకిస్తాన్ ఉంది ఈ రోజు అనేది అందరికీ తెలిసిందే. అటువంటి పాకిస్తాన్ ఈ రోజు ఇష్టానుసారం మాట్లాడడం అది ప్రపంచం అంతా చూస్తుంది, ప్రపంచం కూడా గడ్డి పెట్టింది. సో భవిష్యత్ ఇదంతా పాకిస్తాన్ కి తెలుసు. అందుకనే పాకిస్తాన్ లో అంత ఆందోళన నెలకొనడానికి కూడా కారణం అదే. ఎందుకంటే మహా అయితే వారం రోజులు మించి మనం తట్టుకోలేము, భారతదేశం పూర్తిగా మనల్ని ఇబ్బంది పెట్టి వదిలేస్తుంది, ఓడించి వదిలేస్తుంది అన్న విషయం తెలిసే వాళ్ళు దీన్ని ఆపడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు, విజయవంతం కాలేదు. భవిష్యత్తులో పాకిస్తాన్ కానీ పాకిస్తాన్ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ బాగోగులు మీరు చూసుకోండి, మిగతా దేశాల బాగోగులు ఆయా దేశాలు చూసుకుంటే అక్కడ వేలు పెడితే ఊరుకోవడానికి ఈరోజు ప్రపంచం సిద్ధంగా లేదు. ఇకనైనా మీ తిండి, మీ బట్ట, మీ వ్యవహారాలు మీరు చూసుకోండి అన్నది ఈ రోజు ఇచ్చిన గట్టి సందేశం. ఓకే పార్థసారథి గారు, మీరు లైన్ లో ఉండండి. విఠల్ గారు, ఇప్పుడు మనం చూస్తున్నాము సింధు జలాలు ఆపేశారు. సో తర్వాత ఆపరేషన్ సింధూర్ నిర్వహించారు. తర్వాత ఎలా ఉండబోతుందని అనుకోవచ్చు? ఎటువంటి చర్యలు తీసుకుంటుంది భారత్? సో మోడీ గారి ప్రభుత్వం ఒక అద్భుతమైన